ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ మకరంతో కలిసి బోర్గంపి శివార్లోని నాన్ లేఅవుట్ ప్లాట్లను పరిశీలించారు. మొబైల్ యాప్ ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తుల పరిశీలన సందర్భంగా గమనించిన అంశాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. సర్వే నెంబర్లు, ప్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనం భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుదారులను అనవసర ఇబ్బందులకు గురి చేయకూడదని, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడానికి ముందే దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తే వారు ప్లాట్ స్థలంలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా అది ప్రైవేట్ స్థలమేనా లేక ప్రభుత్వ స్థలమా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని డిఎంహెచ్ఓ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులను, పరిసరాలను ఆమె పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి, అలాగే మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని అధికారులకు సూచించామని తెలిపారు. అలాగే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కుక్క కాట్లు ఎక్కువ అవుతున్నాయని, అలాగే పాము కాట్లకు గురవుతున్నారని, వీటికి సంబంధించిన మందులను అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారిగా నేను సందర్శించడం జరిగినది. సో మెయిన్ గా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రిలో మనము ఇక్కడ ఆర్మూర్ ఆసుపత్రిలో డెలివరీస్ పెంచడానికని కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ డిసిహెచ్ఎస్ అండ్ సూపరింటెండెంట్, మళ్ళీ ఇక్కడ ఈ లోకల్ డిప్యూటీ డిఎంఎల్హెచ్ఓ అందరిని కలిసి మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఇక్కడ వైద్యులతో. సో దీంట్లో భాగంగా మెయిన్ గా గవర్నమెంట్ డెలివరీస్ ఎక్కువ చేయాలి, పెంచాలి, అట్లాగే సిజేరియన్లు అన్నవి తగ్గించడానికని మీటింగ్ పెట్టుకోవడం జరిగినది. సో వాళ్ళ నుంచి అష్యూరెన్స్ వచ్చింది, వాళ్ళ వంతు ప్రయత్నంగా వాళ్ళు చేస్తారని. ఒకటి రెండు విషయాలు నోటీసులోకి వచ్చినాయి. అనెస్థెటిస్ట్ ప్రాబ్లం ఉందని చెప్పినారు. దానివల్ల ఎమర్జెన్సీ అండ్ నైట్ డెలివరీస్ అన్నవి కొంచెం తగ్గినాయి. దానికోసం 2-3 రోజుల్లో కూడా మనకు అనెస్థెటిస్ట్ కూడా వాళ్ళు ఇంకా పెంచి ఎక్కువనే అవకాశం ఉన్నది మన కమిషనర్ సైడ్ నుంచి. ఇంకా మా వంతుగా అప్పటి వరకు ఎమర్జెన్సీ కూడా మేము వాళ్ళకు అలాట్ చేయడం జరిగినది డాక్టర్స్ ని. సో పెంచుతామని చెప్పేసి అని నమ్ముతున్నాము. అట్లాగే డెలివరీస్ తో పాటు మెయిన్ గా మనకు రిఫరల్స్ అన్నవి ఎక్కువగా ఉంటున్నాయి. దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగినది. ఖచ్చితంగా ఇండికేషన్ ఉంటేనే రిఫర్ చేసుకోవాలి. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇక్కడే డెలివరీస్ అయ్యే విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగినది. అట్లాగే దీంతో పాటు మేము సీజనల్ డిసీజెస్, ఇప్పుడు అందరూ ప్రతి ఇంట్లో కూడా జ్వరాలతోనే ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరాలతో ఉన్నారు. అవి వైరల్ ఫీవర్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇంకా టైఫాయిడ్ కావచ్చు, ఇట్లాంటి జ్వరాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి మెయిన్ గా మనము మన మన ఎన్విరాన్మెంట్ ఒకటి మంచిగా పెట్టుకోవాలి. వాతావరణంలో మన ఇంటి చుట్టుపక్కల అవన్నీ కూడా మనం కొంచెం దోమలు పెరగకుండా, వాటర్ కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
దాంతో సంబంధితంగా మన మున్సిపల్ వాళ్ళకు కూడా హెల్ప్ తీసుకొని మనము మన ఏరియాలలో కూడా మనము అభివృద్ధి చేసుకోవడానికి అన్ని విధాలుగా ముందుకెళ్ళాలని చెప్పేసి అని మన ఎంప్లాయీస్ అందరినీ పోవడం జరిగినది. అట్లాగే ఈ ఫీవర్ క్యాంపులు కూడా మేము ప్రతి చోట కూడా ఫీవర్ క్యాంపులు చేస్తున్నాము. ఎవరికైనా జ్వరం ఉన్న వాళ్ళకి వైద్యులతో క్యాంపు జరుగుతుంది. అట్లాగే ఇంటింటి కూడా ఆశా ఏఎన్ఎం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటిని సందర్శిస్తారు. అందులో వాళ్ళు జ్వరాలు ఎవరు ఉన్నారు వాళ్ళకు బేసిక్ చూసి ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో ఏమన్నా జ్వరం ఉన్న వాళ్ళకి ర్యాపిడ్ టెస్ట్ ద్వారా టెస్టులు చేస్తున్నారు. మలేరియాకి అండ్ డెంగ్యూకి టెస్ట్ చేస్తారు. ఏమైనా అనుమానం ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళు పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. సో వాళ్ళకి సహకరించవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఇప్పుడు ఎక్కువగా ఈ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ అంటే కుక్కలది కూడా ఎక్కువగా ఉంది. డాగ్ బైట్ కూడా సంబంధించిన వ్యాక్సిన్లు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అన్ని కూడా ఇక్కడ జరుగుతుంది. వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి పిహెచ్ లో ఉన్నాయి, ఇక్కడ సిహెచ్ లో కూడా ఉన్నాయి. అట్లాగే యాంటీ స్నేక్ వీనం అన్నది పాము కాటికి వాటికి మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్ అన్నది అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని కూడా సర్వీసెస్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. ఫర్దర్ గా ఫాలో అప్ అన్నది మనకు సంబంధిత పిహెచ్లలో వాళ్ళకు నెలకు సరిపడే మందులు వాళ్ళు కార్డు తీసుకొని వస్తే మళ్ళీ చెక్ చేసి వాళ్ళకి మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్లా ప్రోగ్రామ్స్ ముందుకెళ్ళడానికి మేము సమన్వయం కోసము ఇక్కడికి వచ్చినాం. మీకు ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పట్టణ సిఐ రవికుమార్ వాహనదారులకు అవగాహన కల్పించారు. పట్టణ సిఐ రవికుమార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల భద్రత ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు గంగాధర్, అంజమ్మ, ఏఎస్ఐ, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ముగ్గురు మాత్రమే హెల్మెట్లు పెట్టుకొని ఉన్నారు. మొత్తం అలా ముగ్గురు హెల్మెట్లు పెట్టుకొని ఉన్నారు. హెల్మెట్ ఎవరి కోసం పెట్టుకోవాలో పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారని అనుకోవద్దు. హెల్మెట్ పెట్టుకోవడానికి పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారని. మీ రక్ష, మీ కుటుంబం బాగుపడాలి అంటే నిరంతరం ఉన్న వెహికల్ రద్దీలో మీరు సడన్ గా మీకు అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు మీ తలకు గాయాలు అయితే మీ కుటుంబం నీకు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, చనిపోవచ్చు. దానివల్ల ఇంట్లో చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా సురక్షితం. దానివల్ల మీకు పొల్యూషన్ అనేది ఫేస్కు అలాంటివి జరుగుతాయి. ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా నీకు ఈ తలకు యాక్సిడెంట్ కాకుండా కాళ్ళకు అలాంటివి అయితే కూడా ట్రీట్మెంట్ పొంది ప్రశాంతంగా ఇంటికి రావచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కానీ మెమరీ లాస్ కానీ కావడం వల్ల మీ కుటుంబానికి చాలా నష్టం జరుగుతుంది. దయచేసి మీ అందరూ హెల్మెట్ పెట్టుకొని మీ కుటుంబానికి కూడా విలువ ఇవ్వాలి. లేని అలా ఇంకొక 3-4 రోజుల హెల్మెట్ కోసం చాలాను వేయడం జరుగుతుంది. కంపల్సరిగా తప్పనిసరిగా 130 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మరియు ఆ హెల్మెట్ మీకు ISI మార్క్ ఉన్న హెల్మెట్లు పెట్టుకోవడం కూడా ఉత్తమం. ఏదో పెట్టుకున్నామంటే నమ్మకం అసలు హెల్మెట్ పెట్టుకుంటే తక్కువ కింద పడ్డారు అనుకో ఆ హెల్మెట్ పగిలి కూడా తల వగలవచ్చు. అదొకటి అవుతుంది. ISI మార్క్ ఉన్న హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల ఒక 700 రూపాయలు 600 రూపాయలు ఉంటుంది. 500 వచ్చి అవి పోయిన పెద్ద విషయం కాదు. మీకు 500 600. దయచేసి ఇదో ఈ ISI మార్క్ ఉన్న హెల్మెట్లో మాత్రం తప్పకుండా మీరు వాడి మీరు యొక్క సురక్షితంగా ప్రయాణం చేసి మీ కుటుంబానికి కూడా భరోసాగా ఉంటారని. మీరు ఏమన్నా అయితే మీ కుటుంబం అంతా దిక్కుచోతని స్థితిలో ఉండిపోతుంది. ఇంటికి పెద్ద దిక్కు, పెద్ద భారం, కొడుకు అయినా భర్త అయినా వాళ్ళ ఇంట్లో కోల్పోయినా కూడా చాలా వర్ణనాతీతం ఉంటది. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి. మరియు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి, ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోవాలి. దయచేసి ఇవన్నీ పాటించగలరని, ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ సురక్షితంగా డ్రైవింగ్ చేయగలరని కోరుకుంటున్నాము. ఇంతసేపు మీరు పేషెన్స్ గా ఉన్నందుకు ధన్యవాదాలు. శాతము ఎక్కువగా హెల్మెట్ లేకుండా ప్రమాదాలు జరుగుతున్నవి. 2 వీలర్ పైన పోయేవారు ప్రమాదవశాత్తు కింద పడి తమ యొక్క విలువైన ప్రాణాలు పోగొట్టుకొని మన కుటుంబానికి చాలా తీరని లోటుగా మిగిలిపోతున్నది. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి ఒక 500 రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ తీసుకోవడం వల్ల తమ యొక్క కుటుంబానికి కూడా భరోసా ఇచ్చినట్లయితుంది. మరియు మీ విలువైన ప్రాణాలు కాపాడుకొని మీ యొక్క శరీరంలో ఏ పాటుకు దెబ్బతాకినా కూడా మళ్ళీ మనకు మంచిగా జరుగుతుంది. కానీ తలకు మాత్రం దెబ్బ తగిలితే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. మరియు మతి స్థిమితం కోల్పోయే ప్రమాదం ఉన్నది.
దానివల్ల తలకు దెబ్బ తాకడం వల్ల టోటల్ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. నీ వల్ల ఒక కుటుంబం అనేది నీపై ఆధారపడి ఉంటది. ఆ కుటుంబాన్ని కూడా అనాథగా మిగిలిపోతున్నారు. మరియు మైనర్ తల్లిదండ్రులకు ఒకటే విషయం, మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు. వాటి వల్ల ప్రమాదాలు జరిగి వాళ్ళ తల్లిదండ్రులు జైలుపోయే అవకాశం ఉంటది. మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా వాహనాలు ఎవరు నడపవద్దు. తప్పనిసరిగా వెహికల్ కు ఇన్సూరెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయవాలను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క సేఫ్టీ కోసమే, ఒక నిర్లక్ష్యంతో ఒక నిండు జీవితాన్ని బలి చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 రోజుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెల్మెట్ పైన జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను, పోలీస్ కోసం కాదు హెల్మెట్ ధరించడం, మీ యొక్క సేఫ్టీ కోసమే హెల్మెట్ ధరించమని మా పోలీస్ కమిషనర్ తరఫున ఆర్మూర్ పోలీస్ కోరుచున్నాము. ధన్యవాదములు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ శాఖ అధికారులు పలు దుకాణాల్లో ప్లాస్టిక్ పై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్ స్వీట్ హోమ్ లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ ను పట్టుకొని సీజ్ చేశారు. మున్సిపల్ శాఖ అధికారులు ఆర్మూర్ పట్టణంలోని పలు వ్యాపార దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్ పై తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్ స్వీట్ షాప్ లో పెద్ద ఎత్తున నిషేధిత ప్లాస్టిక్ ను అధికారులు పట్టుకున్నారు. కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ప్లాస్టిక్ పెద్ద ఎత్తున పట్టుబడిన తూతు మంత్రంగా జరిమానా విధిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. పర్యావరణం దృష్ట్యా ప్లాస్టిక్ బదులుగా జూట్ బ్యాగులు ఉపయోగించాలని పలువురు అంటున్నారు. बाजार में क्या? अरे बाजार में इसको पूरा काम को पूरा सप्लाई कर देना। इनका होना है, ग्लास फुल होना है। ग्लास इनका होना है। ये क्या है? బ్యాన్ చేసిన ఐటమ్ ఎట్లా పెట్టుకుంటావు? బ్యాన్ చేసిందే అర్థాన్ని కదా, మరి నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? బ్యాన్ చేసిన ఐటమ్లో పెట్టుకోవద్దు కదా. గోదాం మెయింటైన్ చేస్తున్నాడన్న రెండు మూడు సంచులు వెళ్ళినాయన్నా. ఇలా దగ్గర బాగున్నది మెటీరియల్. फोटो पूरा ऐसा लगा दो शॉप में। इतना कैसा इससे पहले लाए थे आप लोग? सुनो इतना माल यहाँ कैसा रखते हो? वो बोले 2-3 बार बोले। आपके घर को तो नहीं आया ना? शॉप में थे। बिल दवा करा तो बदलो ना तो मैं बोल एक 10-12 स्लाइस मैडम तेरे जागुल को क्या करेगा? तुम्हारा प्लास्टिक किलो हिसाब देना पड़ेगा। वो मत निकालो बाहर, कैसे निकाले? बैठा दिया वो अपना ఆర్మూరు మున్సిపల్ పరిధి గోవిందపేట రోడ్ చౌరస్తా వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న మాట్లాడుతూ రైతులందరికీ వెంటనే ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎలక్షన్ ఏదైతే వాగ్దానాలు చేసారో కేంద్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ కాంగ్రెస్ కానీ
రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తామో మాకు వాగ్దానం చేసిండ్రు. ఇంతవరకు రుణమాఫీ కానీ మా ఊళ్ళో ఆరు మండలంలో మామిడిపల్లి గ్రామంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా రైతు సంఘం తెలంగాణ రైతు ఉపాధ్యక్షుడిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా మరి రుణమాఫీ ఇంతవరకు మా ఊరికి రాలేదు. వచ్చిన వాళ్ళు సుఖ 10% సుఖం లేరు, రాని వాళ్ళు 90% ఇంతవరకు అమలు పోలేదు. పెన్షన్ కూడా పెన్షన్ లింక్ పెట్టిండ్రు, బ్యాంకులో పోతే ఆధార్ కార్డు లింక్ పెడుతున్నారు లేదా రేషన్ కార్డు లింక్ పెడుతున్నారు. ఏదో ఒక అంగ పెట్టి బొంకుడు తప్ప మాకు రుణమాఫీ లేని పరిస్థితి ఉన్నది. ఏదో కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఆధార్ కార్డులో ఉంటే తల్లి పేరట ఉన్నది, కొడుకు పేరట ఉన్నది, యువలకు అమలు చేయాలి అనే అవసరం తీసుకొస్తున్నారు. మరి అటువంటి సమస్య కాకుండా రుణమాఫీ ఏదైతే మీరు అన్నారో ఈ నోటుతోని ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని, అందరికీ రుణమాఫీ మాఫీ కావాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మామిడిపల్లి గ్రామంలో 6 మండలంలో మామిడిపల్లి రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసులేదు. ఇదివరకు 90% చేసినాము, 70% చేసినాము రుణమాఫీ అని వార్తలల్లో గవర్నమెంట్ చెప్పుకున్న సీనే తప్ప ఇక్కడ 15% సుఖం మామిడిపల్లి గ్రామంలో రాలేదు. ఇది బ్యాంకుల దగ్గరకు అయితే గవర్నమెంట్ని అడగమంటున్నారు. గవర్నమెంట్ ఏమో సరిలేదు, ఓళ్ళని అడగాల ఎటు పోవాలా. ఓట్లకైతే ఇంటింటికి తిరిగి ఓట్లు ఓడించుకున్నారు. ఇప్పుడైతే మాకు సరైన సమాధానం చెప్పిన నాదు లేడు. మేము ఇటు పోవాలా, ఏం కావాలా? ఓళ్ళకి ఇవ్వకపోనండి, వాగ్దానం చేసి నలుగురికి ఇచ్చి 10 మంది నిండబెడితే ఎట్లుంటుంది రాష్ట్ర ప్రభుత్వం? రైతు మాఫీ రుణమాఫీ వేయాలని, ఇంకోటి ఇదివరకు రైతు బంధు చేసుడు లేదు, రైతు రుణమాఫీ కాలేదు. దీన్ని ఎట్లా చేయాలని మేము ఆందోళనలో ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. క్రిమినల్ అనేది కేవలం దళితులకు పెట్టేసి బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి 27%, అన్న క్రిమినల్ లేదు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకు క్రిమినల్ లేదు. మరి దళితులను ఎందుకు క్రిమినల్ ఉంచి ఎందుకు విభజిస్తున్నారు? దీన్ని మాకు ఏ మానవాధికి సంబంధం కాదు కాబట్టి దీన్ని నిరసిస్తూ ఇక దాన్ని పునఃసమీక్షించాలా, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాము. ఈ ఏబిసిడి గ్రూపులు వేస్తున్నది కాబట్టి మేము ఏమో ఒకటే చెప్తా ఉన్నాం, మేము కులాలకు వ్యతిరేకం కాదు. కాకపోతే 343 ఆర్టికల్ ఏదైతే రాజ్యాంగంలో చెప్పబడుతున్నదో అది ఈరోజు దుర్వినియోగం అవుతున్నది. దాన్ని చట్టబద్ధంగా కాపాడుకోవాల్సినటువంటి న్యాయస్థానాలే ఈరోజు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎట్లా అనేది మేము క్వశ్చన్ వేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని పునఃసమీక్షించుకోవాలా. మీరు మొన్న ఇచ్చినటువంటి ఏదైతే వర్గీకరణ ఉన్నదో దాన్ని పునఃసమీక్షించుకోవాలని మళ్ళీ ఒకసారి మేము చెప్తా ఉన్నాము. అదొక అట్లా జరగకుంటే దేశంలో ఉన్నటువంటి మాలందరము ఏకమై ఏ ప్రభుత్వాన్ని కూడా మేము చూడకుండా గద్దెందించేటట్లు మేము పోరాడతామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మొత్తంగా కూడా దళిత సమాజానికి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కేటాయించి వారిని రాజకీయ అధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో నువ్వు మాలా మాదిగలను ఉపకులాలను ఇలా ఎవరికి వారుగా విడదీసి ఇలా దళితులను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రకు పూనుకుంటే మాత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో మేము బీజేపీ పార్టీకి నామరూపాలు చేయకుండా ఉండడానికి మాలల మందరం కూడా కంకణం కట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చెప్పగానే మేము తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రంగా చేస్తారన్నారు. కాబట్టి మీరు ఏదైతే వర్గీకరణ తీర్పును చదవకుండా ఈ రాష్ట్రాన్ని మేము విభజిస్తామని చెప్పేసి అన్నారో దాని మీద మీరు వెనక్కి తీసుకొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీరు నివేదికను పూర్తిగా చదివిన తర్వాత వర్గీకరణ పైన ముందుకెళ్తే వెళ్ళండి తప్ప మీరు ఎటువంటి వర్గీకరణను మీరు తీర్పును చదవకుండా ముందుకెళ్తే మాత్రం మానల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గురి కావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాలు విసిరారు. బీజేపీని విమర్శించడం, సిగ్గు లేకుండా లజ్జ లేకుండా చెప్పడం కాంగ్రెస్ నాయకులు ఒకటే చేస్తున్నాం. మీరు గతంలో ఇచ్చిన హామీలు రైతులకు సకాలంలో రుణమాఫీ తీసుకోవడంలో ఇంతవరకు రుణమాఫీ కాలేదు. నేను దాని మీదే భారతీయ జనతా పార్టీ నాయకులు రుణమాఫీ చేయమని డిమాండ్ చేస్తే మీరు బీజేపీ నాయకులు విమర్శించడం తగదు. దీనిపైన
కాంగ్రెస్ నాయకులు కొట్టే హెచ్చరిస్తుంది. ఇంకానైనా భారతీయ జనతా పార్టీ ఊకుండేది హెచ్చరిస్తుంది. కాంగ్రెస్ నాయకులు మరి భారతీయ జనతా పార్టీపై అవాకులు చివాకులు ఏదైతే మరి మాట్లాడుతున్నారో, మొట్టమొదలుగా మరి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడానికి మీకు నైతిక హక్కు ఉందని ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఇలా భారతీయ జనతా పార్టీని చూసి గర్వపడే విధంగా మోదీ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి ఇలా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు రైతులందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రజలందరినీ రైతులందరినీ కూడా మోసగించి మరి ఇంతటి పరిణామాన్ని ఈరోజు మళ్ళా రైతు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్ద దిగాలని సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులకు గుండెల్లో రైతులు పరిగెత్తి నిన్న ఉట్టిన తప్పుడు వాగ్దాలతో వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు చేతనైతే అయ్యా ఈ ప్రాంతంలో నేను కాంగ్రెస్ నాయకులకు ఒకటే సవాల్ ఇస్తున్నా, మీకు చేతనైతే మీరు మీ నాయకత్వానికి మీ రేవంత్ రెడ్డికి మీ జిల్లా మంత్రులకు చెప్పండి, ఈ ప్రాంతంలో రైతులు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు సార్, మనం ఏ మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా మనం రైతు రుణమాఫీ చేయాలా, ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చినామో 7,500 రూపాయలు మనము ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలా సార్. చెప్పినట్టుగా వారు మనకు ఓటు వేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మనం వెయ్యాలని మీరు మీ నాయకులకు హితబోధ చెప్పండి. మేము మీతో చర్చలకు రావాల్సిన అవసరం 420 వాగ్దానాలు ఇచ్చి 420 పార్టీగా ఉన్నటువంటి మీ పార్టీకి మేము చర్చలకు రావాల్సిన అవసరం లేదని మేము చెప్తా ఉన్నాం. మీకు ఒకవేళ రైతులకు న్యాయం చేసే పార్టీ రైతులకు వెన్నుముకగా ఉండాలని మీరు అనుకుంటే రైతు దీక్ష చేస్తున్నటువంటి రైతుల దగ్గరికి వచ్చి మీరు సమాధానం చెప్పవలసిందిగా, మా కాదు సమాధానం చెప్పాల్సింది మీరు రైతులకు సమాధానం చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బడుగు బలహీనాలుగా పార్టీ అని చెప్పుకుంటూ ఉంటున్నాం, మీకు సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాం. ఇలా గృహజ్యోతి కింద అప్లికేషన్లు వస్తుంటే ఎక్కడనే ఈరోజు ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల చాలా మందికి గృహజ్యోతి కింద వారికి రావడం లేదు. ఈ రోజు మరి బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఈ రోజు సిగ్గుచేటుగా నేను భావిస్తా ఉన్నా. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నిరుద్యోగానికి భర్తీ చేసుకోవడానికి ఈ బీసీలలో అన్ని కమిషన్లు ఏర్పడేసి చైర్మన్ పదవులు ఇచ్చి బడ్జెట్ తో 0 నిధులు ఇచ్చిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మీరు మోడీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని చెప్తా ఉన్నాం. గత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, పకడ్బందీగా ఎన్నికల ముందు మేము ఏం చేస్తాం, వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామని చెప్పి ఈ రోజు రాష్ట్రాల్లో అధికారం రావడం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మూడు అంకెలు దాటని పార్టీ, పార్లమెంట్ లోక్సభ సభ్యులుగా 3 అంకెలు దాటని పార్టీ మీ పార్టీకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీరు సమాధానం చెప్పాలనుకుంటే రైతుల వద్దకు వచ్చి సమాధానం చెప్పవలసిందిగా నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నాను. వారు చేస్తున్నటువంటి ఒకటే కాదు, రైతాంగానికి 420 రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా హామీ నెరవేర్చలేదు కనుక రానున్న రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మార చంద్రబాబు కోరుతా ఉన్నా. లేకుంటే గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తిరగలేకుండా రైతులు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వారందరూ కూడా ఊర్లలో వెళ్ళనీయకుండా ఊరు బయటనే జెండా విధంగా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతూ ఉంది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు రైతులు వెంబడే భారతీయ జనతా పార్టీ ఉంటూ నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులందరూ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై జవాన్. కమ్మర్పల్లి మండల రైతులు పార్టీలకు అతీతంగా మండల కేంద్రంలోని అసకొత్తూరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి అబద్ధపు హామీలు ఇవ్వడమే కాకుండా దైవ ప్రమాణం చేయడం జరిగిందని, తీరా గెలిచిన తర్వాత రుణమాఫీ విషయంలో అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ అందించగా ఇబ్బందులు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రైతులందరికీ వడ్డీతో సహా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ రాని రైతులందరూ కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
తీవ్రతరమై ఈ ప్రభుత్వానికి ఈ మెడలా చుట్టుకొని దాన్ని ఆవహింపజేస్తున్నారు. ఆర్మూరు పట్టణంలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలో సుమారు 13 సీనియర్ సిటిజన్ ఫోరం గౌరవ సభ్యులకు జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలపడం జరిగిందని జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ తెలిపారు. ఫోరం అధ్యక్షుడు దోండి నారాయణ మాట్లాడుతూ నేటి సమాజంలో సీనియర్ సిటిజన్ పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంటుందని, వారి అమూల్యమైన అభిప్రాయాలు సమాజ అభివృద్ధికి తీసుకోవాలని వారు సూచించారు. లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ హక్కుల న్యాయవాది మాజీ అమెరికా అధ్యక్షులు బెంజమిన్ అడిసన్ జన్మదినాన్ని పురస్కరించుకుని యావత్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారని తెలిపారు. ఫోరం అధ్యక్షులు దోండి నారాయణ వర్మ, కార్యదర్శి సిహెచ్ గంగాధర్, కోశాధికారి సాయన్న, విశ్రాంతి ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షులు రామరెడ్డి, కార్యదర్శి రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి, ముత్యన్న, గడ్డం శ్రీనివాసరెడ్డి, అల్జాపూర్ గంగమ్మోహన్, ఒడ్డేన లక్ష్మారెడ్డి, సుదర్శన్, ఈనాడు నరసయ్య, జిన్ననదారి, రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, ఫౌండేషన్ ప్రతినిధులు బెల్దరి శ్రీనివాస్, జస్సు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సిటిజన్స్ డే యొక్క శుభాకాంక్షలకు అందరూ కూడా మా జీజీ ఫౌండేషన్ తరఫున అందరికీ ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇట్టి కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులైనటువంటి శ్రీ పెద్దలు గుడ్డు నారాయణ వర్మ గారికి, అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి గంగాధర్ సార్ గారికి, మరియు పాస్ట్ సెక్రటరీ అయినటువంటి రాజేష్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మా ఉపాధ్యాయులు సీనియర్ సిటిజన్స్ రామరెడ్డి సార్ గారికి, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక సీనియర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంటి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి మా మామగారు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షుడు డీజే దయానంద్ గారు, మరి వేదిక ముందు ఉన్నటువంటి సామాజిక సేవా సంఘ కార్యకర్తలైనటువంటి జస్సు ఆనంద్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ కార్యదర్శి మోచ్కర్ వేణు గారికి, బేల్దా శ్రీనివాస్ గారికి, సునీల్ గారికి, కాశీనాథ్ గారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలో పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పద్మశాలి ముద్దుబిడ్డ ఆలి నరేంద్ర జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అధ్యక్షులు మోహన్ దాస్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి సునీల్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆలి నరేంద్ర ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశారని వారు కొనియాడారు. గౌరవనీయులు శ్రీ ఆలి నరేంద్ర గారు 1946 ఆగస్టు 21న హైదరాబాద్ నగరంలో జన్మించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా ఉండి భారతీయ జనతా పార్టీలో తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి వరుసగా 3 సార్లు హిమాయత్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి గెలుపొంది హిందువులకు ఎంతో రక్షణగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర గారు, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితితో జతకట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి ఆలి నరేంద్ర గారు మన పద్మశాలీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో ఎదగడానికి కృషి చేసినటువంటి మహనీయులు. ఈరోజు వారు జయంతి సందర్భంగా వారికి ఆర్మూర్లోని పద్మశాలీల తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. టీఆర్ఎస్లో విలీనం చేసి తెలంగాణ కోసము సాధన సమితిని విలీనం చేసి తెలంగాణ కోసం పాటుపడేటువంటి ఏకైక వ్యక్తి. మరి గత చరిత్ర చూస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ నుంచి ఆలి నరేంద్ర ఇప్పటి వరకు చూస్తే మన నాయకులు ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నా కానీ మనకు రాజకీయంగా అవకాశాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా మన పద్మశాలీలు ఐక్యతతోని
రాజకీయంగా ముందుండాలని చెప్పేసి కోరుతూ ఆర్మూరు పట్టణంలోని సోషల్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ అండ్ కళాశాలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా జెండర్ వివక్షత, ఈట్ రైట్, పర్సనల్ హైజీన్, న్యూట్రిషన్, హ్యాండ్ వాషింగ్, మెన్స్ట్రువల్ హైజీన్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ అబ్యూస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, రక్తహీనత, ఎన్డీడీలపై అవగాహన చేయడం జరిగిందని మానసిక వైద్యులు డాక్టర్ రవితేజ, జిల్లా ఆరోగ్య శాఖ విద్యా బోధకురాలు స్వామి సులోచన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఆనంద్ భట్టు, సూపర్వైజర్ శాంత, కళాశాల ప్రిన్సిపల్ చంద్రిక తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ కరెక్టేనా? వినిపించట్లేదు. సో దీని గురించి మాట్లాడుకుందామా? సో వాస్తవానికి మనం చూస్తే